ప్రతి నెల పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూసే పేదలు ఎంతో మంది ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛన్లపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 1,00,000 పింఛన్లు మంజూరు చేసినట్టు, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించినట్లుగా సీతక్క చెప్పారు. తాజాగా కొత్త పింఛన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మరో శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు ఇవ్వనున్నట్టుగా మంత్రి సీతక్క ప్రకటించారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా అర్హులై ఉండి కూడా పింఛన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని సీతక్క పేర్కొన్నారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లవుతుందని పేర్కొన్న సీతక్క, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పెన్షన్ పథకం వారికి మాత్రమే లబ్ధిని చేకూరే బాగుంటుందని సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియను ఈ నెలతో పూర్తి చేసుకుని వచ్చే నెల నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.